మరి ఇన్ని కంప్లైంట్లు, వందల కంప్లైంట్లు ఎక్కడి నుంచి? కరీంనగర్ లో కంప్లైంట్లు ఇప్పించా, వరంగల్లో కంప్లైంట్లు ఇప్పించా, అదే విధంగా మన హైదరాబాద్ లో కంప్లైంట్లు ఇప్పించా, కరీంనగర్ లో, మన కర్నూలులో కంప్లైంట్లు ఇప్పించా. కర్నూలులో ఇచ్చిన కంప్లైంట్ మాత్రమే ఎఫ్ఐఆర్ అయింది, ఇప్పించా. అది కూడా నేను మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తే, అడ్వకేట్ సుబ్బు రిక్వెస్ట్ చేస్తే కాదు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తే ఒక ఎఫ్ఐఆర్ అయింది. అక్కడ అడ్డోనిలో కంప్లైంట్లు పెట్టించా, డోన్లో కంప్లైంట్లు పెట్టించా, రకరకాల ఉన్నటువంటి అన్ని స్టేషన్లలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఎవరి ద్వారా మోసపోయారు, మంగ్లీ పేరు, వాళ్ళ తమ్ముడు పేరు ప్రస్తావిస్తూ మరి ఇది 2-3 నెలల క్రితం ఇచ్చినటువంటి కంప్లైంట్లు, ఈ అప్పుడు ఇచ్చినటువంటి పోస్టల్ రిసిప్ట్స్. ఇప్పుడైతే వీటిని సృష్టించలేము కదా. సో ఎందుకని మరి మంగ్లీ గారి మీద, వాళ్ళ తమ్ముడి మీద విచారణ కొనసాగలేదు? ఎందుకని వాళ్ళని అరెస్ట్ చేయలేదు? ఎవరు అండ చూసుకొని ఇక్కడ వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ తమ్ముడు వచ్చి మాట్లాడిండు, మాకు వాళ్ళకి అసలు ఎటువంటి సంబంధం లేదు, అసలు నాకు అది తెలీదు, ఇది తెలీదు, నేను శుద్ధపూసని, నేను చాలా మంచి వ్యక్తిని, అసలు నేను ప్రపంచంలో నా అంత మంచోడే లేదన్నట్టుగా మీడియా ముందు వచ్చి చాలా పొలైట్ గా, నీట్ గా మాట్లాడి వెళ్ళి నెక్స్ట్ రోజే అతని అకౌంట్ లో డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది అని అడుగుతుంటే మరి ఎందుకని శివ కనిపించలేదు? దానికి ఎందుకని తను రిప్లై ఇవ్వలేదు? నైతిక బాధ్యతగా మంగ్లీ గారైనా ఎందుకని వాళ్ళకి సంబంధించినటువంటి ఈ అంశాల గురించి స్పందించలేదు? అంటే మీకు ఎవరు డబ్బులు దోచుకున్నారు, ఎవరు అంటే అణచివేతకు గురి కాబడ్డారు, డబ్బులు ఆర్థికంగా కోల్పోయారు అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ప్రపంచానికి, అదేవిధంగా మీడియా మిత్రులకి, అదేవిధంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే అడ్వకేట్ స్టాండ్ ఆ రోజు ఒకటి, ఈ రోజు ఒకటి. బాధితుల తరపున నేను ఖచ్చితంగా ఈ కేసు ఎండింగ్ వరకు, బాధితులు నాతో ఉన్నంత వరకు, నేను ఆన్ రికార్డ్ లో వకాలతలో ఉన్నంత వరకు ఐ డెఫినెట్లీ ఫైట్. నాకు డబ్బులు ఆఫర్ చేసినప్పటికీ కూడా నేను దాన్ని తిరస్కరించానండి. నేను డబ్బులకి అమ్ముడు పోననే అనుకుంటున్నా. సో ఇంతవరకు కూడా అలాంటి సందర్భం ఏది జరగలే. కాబట్టి ప్రజలందరూ గమనించండి, అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కూడా అమ్ముడు పోలేదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఒక కొలిక్కి వచ్చేంత వరకు తప్పకుండా నిర్విరామంగా కృషి చేస్తా. థ్యాంక్ యూ. ఈ కేసుకు సంబంధించి 2 మాత్రమే జైల్లో ఉన్నారు నాకు తెలిసి. ఎవరైతే ప్రధాన నిందితుడు రమావత్ మధు ఉందో అతను, బాధితుడైనటువంటి ఏజెంట్ గా ఉన్నటువంటి హేమాకాంత్ రెడ్డి. మరి 2 మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు? ఎఫ్ఐఆర్ లో చాలా మంది ఉన్నారు. సో మిగతా కేసులలో కూడా ఇప్పుడు హేమాకాంత్ రెడ్డి అరెస్ట్ కంటే ముందు ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఇవి. నేను మీడియా మిత్రులకు ఇస్తున్నా, వీటిని ఫోటో తీసుకొని దయచేసి మీ మీడియాలో ప్రసారం చేసుకోండి. ఈ సూపరింటెండెంట్ కి, కమిషనర్ కి, ఎస్హెచ్ఓలకి, వీళ్ళందరికీ కూడా ఇచ్చారు. ఇవి కొండి వాళ్ళు ఇచ్చినటువంటి రిసిప్ట్స్. ఈ కోడ్ అయితే ఇప్పుడు సృష్టించేది కాదు కదా. వాళ్ళు ఏమంటారు, మా మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, మా మీద ఎఫ్ఐఆర్లు కాలేదు. అసలు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా మీ మీద వాళ్ళు ఎఫ్ఐఆర్, అసలు కంప్లైంట్ తీసుకుంటే కదా ఎఫ్ఐఆర్ అవడానికి. మీరందరూ, ప్రజలందరూ గమనించండి, కంప్లైంట్లు తీసుకుంటే కదా. చూడండి ఎన్ని కంప్లైంట్లు, ఇవన్నీ కంప్లైంట్లు కావా? ఇవన్నీ ఇచ్చినవి కదా. ఇంకా మీకు చాలా ఉన్నాయి, అవన్నీ ఇస్తా. అవన్నీ మరి వాటి మీద ఈ రోజు ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, అయ్యా ఎల్లిగాడు, పుల్లిగాడు, మల్లిగాడు వెళ్ళి, అయ్యా ఇది పలాంటి పోయిందయ్యా అంటే వెంటనే ఏమంటారు, పిటిషన్ ఎంట్రీ పెట్టే పోలీసులు కనీసం పిటిషన్ ఎంట్రీ కూడా పెట్టట్లేదు. ఏంటి దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అది ఒక న్యాయవాదిగా క్యాంప్ ఆఫీసులు ముట్టడించేది అనేది ఒక జ్యుడిషియరీలో ఉన్న వ్యక్తిగా అది నేను చేయకూడదు. ఎందుకంటే నేను ఏమండి, బాధితులతో కూడా ముట్టడించండి అనేది నేను చెప్పకూడనటువంటి అంశం. వాళ్ళు నాతో ఒకవేళ సార్ మేము ఇలా చేస్తాం సార్, లేదంటే మేము ఏదైనా చెయ్యాలా సార్ అని అడిగితే, నేను ఒక న్యాయవాదిగా, బాధ్యత గల న్యాయవాదిగా నేను చెప్పే సమాధానం ఏంటంటే, మనం అధికారులు, ప్రజాప్రతినిధుల్ని కలిసి రిప్రజెంటేషన్ చేద్దాం. ముట్టడించడం అనేది ఏంటంటే అది హింస కిందకు వస్తుంది. కాబట్టి నేను దాన్ని చెప్పలేను, నేను చేయమని అనలేను. సో కాబట్టి ఎమ్మెల్యే ఆఫీసులు ముట్టడించడం అనేది అది నా విషయంలో, ఒక జ్యుడిషియరీలో ఉన్నటువంటి నా వ్యక్తిగతంగా అది కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఆ సలహా ఇవ్వలేదు. అందుకనే కదా గత 3 నెలల నుంచి ప్రతిరోజు డిప్యూటీ సీఎం గారికి అయితే వాళ్ళ సెక్రటరీ దగ్గర నుంచి,
వాళ్ళకి సంబంధించినటువంటి మేనేజర్స్ సంబంధించి పర్సనల్ సెక్రటరీ దగ్గర నుంచి శర్మ గారు రకరకాల వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళ పేర్లు కూడా చెప్తాను, ప్రతిరోజు ఫోన్లు చేసి అయ్యా ఒక అపాయింట్మెంట్ ఒక్క 5 నేను మధుర కూడా వెళ్ళానండి, ఇక్కడ నుంచి బయలుదేరి మధుర కూడా వెళ్ళి ఆయన పర్సనల్ పిఏ కూడా కాల్ చేస్తే 4-5 సార్లు కాల్ చేసి అక్కడ ఉన్నాం సార్, ఇక్కడ ఉన్నాం సార్, ఇటు వెళ్ళిపోతున్నాం సార్, అటు వెళ్ళిపోతాం సార్, ఈ రోజు కలవలేం సార్. ఏమండి ఎందుకని ఒక్క అపాయింట్మెంట్, ఇది చిన్న విషయం కాదు కదా. ఈ అడ్వకేట్ సుబ్బు వ్యక్తిత్వానికి సంబంధించింది కాదుగా, నా ప్రయోజనానికి సంబంధించింది కాదుగా, నాకు ఇల్లు ఇవ్వమనో లేకపోతే నాకు పలానా సబ్సిడీ ఇవ్వమనో నేను తిరగడలేదు కదా. 100 మంది బాధితుల తరపున ఒక రిప్రజెంటేషన్ పట్టుకొని అయ్యా దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకోండి అని అడగడానికి నాకు అవకాశం కల్పించట్లేదు, ఇవ్వట్లేదు. ఏమండి ఇక్కడ కలవాల్సింది ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ మనం అడ్రస్ చేయాల్సింది ముఖ్యమంత్రి గారిని, రిప్రజెంటేషన్ ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి గారికి. ఆయనే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి సో ఆయన అడ్రస్ చేస్తూ మనం వెళ్ళాలి తప్ప ఆయన ఇప్పుడు ఆపోజిట్ లో ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తి ఉండో అతను ఎందుకు మరి ఈ రోజు మాట్లాడలే, ఆ రోజు మొత్తం ఈ షర్ట్ అంతా చిరిగిపోయేలాగా ఈ సమాజంలో ఏం జరుగుతుంది అని మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఎందుకని ఈ రోజు కూడా స్టాండ్ గా ఎందుకు లేరు? నాకు తెలిసినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి, రెగ్యులర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విషయాన్ని నాతో మాట్లాడారు. ఇట్లా పలానా అంటానంటే నేను ఐ వాజ్ షాక్. అరే అంటే ఇక్కడ నేను అందుకనే మన ప్రెస్ మీట్ లో ముందే నేను చెప్పా, ఇక్కడ వారి స్వప్రయోజనాలు అందిన తర్వాత వాళ్ళందరూ వదిలిపెట్టారు అని. సో విషయం ఏమైందనేది నాకు తెలీదు, అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలీదు. నాకు తెలిసింది కూడా ఏంటంటే ఒక వ్యక్తి, నేను అతని పేరు చెప్పను, ఒక వ్యక్తి 70 లక్షలు తీసుకొని ఈ కేసులో నుంచి బయటకు వచ్చేసిండు అని చెప్పేసి. ఇక్కడ నేనేమంటున్నానంటే ఇక్కడ అడ్వకేట్ సుబ్బుకి దానికంటే చాలా ఎక్కువ ఆఫర్ చేశారు. సో నేను స్టాండ్ తీసుకున్నట్టుగా వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? మరి వెళ్ళి ఇది అలా అయింది, ఇది అలా అయింది, ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పి ఆ 4 రోజులు ఆ జిమ్మికి చేసినటువంటి ఈ వ్యక్తులు ఎక్కడ ఇంతవరకు ఎందుకని ప్రజాక్షేత్రంలో వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు ఎందుకని ఒక ప్రజాప్రతినిధి, సరే ఈ ఇందాక మీరు అన్నారు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించండి అనేది, నేను నా పని కాదన్నా, మరి వాళ్ళు చేయొచ్చు కదా. వాళ్ళకి నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకి నిజంగానే ఈ అంశం ఒక కొలిక్కి రావాలి, బాధితులకు న్యాయం జరగాలి అనుకుంటే మరి వాళ్ళు చేయొచ్చు కదా ఈ పని, ఎందుకు చేయలేదు? ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అల్టిమేట్ గా వాళ్ళు అనుకున్నది. సో వాళ్ళు అనుకున్నది జరిగిందేమో మేబీ, సో కాబట్టి వాళ్ళు ఇందులో నుంచి వైదొలిగినట్టు ఉన్నారు. ఖచ్చితంగా ఇది కోర్టు ఉంది కదా. ఇప్పుడు ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు మనల్ని కలవలేదు అనుకోండి, ఇప్పుడు సామ వేద దాన దండోపాయాలు నేను అన్ని అస్త్రాలని ఉపయోగిస్తున్నా. ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాప్రతినిధులు కలవడానికి ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ అవడానికి ఒక అవకాశం ఉంది, ఒక ఛానల్ ద్వారా వెళ్తాను. సో అతని ద్వారా అవడానికి అవకాశం ఉంది. సో అతను ఎక్స్ ఎమ్మెల్యే కొడుకు, అతను నాకు బెస్ట్ ఫ్రెండ్. సో అతనితో మాట్లాడితే ఆయన చూస్తున్నారు. ఒకవేళ అది కాలేదనుకోండి దీన్ని కోర్టు ద్వారా తీసుకెళ్లి బాధితులకి ఆన్ రికార్డ్ లో నేను ఉన్నంత వరకు కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది. కానీ ఎప్పటికీ మీ అందరికీ తెలుసు కదా. సో కాబట్టి అది ఎప్పటికో కాదు, వెంటనే జరగాలి. అందరికి బాధితులకి రూప వచ్చే దగ్గర ముప్పావలా వచ్చినా సరే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాథమికంగా వాళ్ళ పేకల లోతులో ఉన్న ఆర్థిక భారాల అప్పు నుంచి కొంత ఆర్థిక స్వాతంత్రం లభిస్తుందని పోరాటం చేస్తాను అంతే. చాలా సంతోషం. ఈ రోజు పిలిచినంతనే ప్రెస్ నోట్ ఇవ్వడంతో మీరందరూ వచ్చి ఈ కేసుకు సంబంధించిన అంశాలు ప్రజలకు తెలియజేయడం కోసం మీ వంతు కృషి చేస్తున్నారు. నిజంగా అభినందనీయం. ప్రజాప్రతినిధులకు లేని ఆరాటం, ప్రజాప్రతినిధులకు లేని ఒక గొప్ప స్ఫూర్తి నిజంగా ఈ రోజు మీడియా మిత్రులకు ఉంది ఈ కేసు విషయంలో. నేనేమంటానంటే ఈ కేసులో అడ్వకేట్ సుబ్బు ఎక్కడా కూడా లొంగిపోలేదు, ఎక్కడా కూడా లంచం తీసుకోలేదు, ఎక్కడా కూడా అడ్వకేట్ సుబ్బుకి అలాంటి పేరు లేదు. ఈ కేసులో ఆఖరి వరకు కూడా నిలబడతాం. ఈ కేసులో న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపించేంత వరకు కూడా మేము వెనకాడం. ఇంకొక విషయం ఏంటంటే మీడియా వేదికగా నేను మీడియా మిత్రులందరికీ చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నటువంటి ఏవైతే బ్రహ్మవత్తు మధు కానివ్వండి, తర్వాత ఎవరైతే శివ ఉన్నారు, మంగ్లీ గారు ఉన్నారు,
వాళ్ళని ఎందుకని అరెస్ట్ చేయలేదు? వాళ్ళని అరెస్ట్ చేయకపోవడానికి గల ఆంతర్యం ఏంటి? ఈ రోజు 2,000 రూపాయల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగితే అకౌంట్ లో ఫ్రీజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి పోలీసు వ్యవస్థ ఎందుకని మరి ఈ రోజు ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినప్పుడు, ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఎందుకని మరి వీళ్ళని అరెస్ట్ చేయలేదు? సో కాబట్టి నేను ఏమంటానంటే, అదే విధంగా తెలుగు ప్రజలందరికీ, అదే విధంగా మీడియా మిత్రులందరికీ నేను ఒకటే విన్నవించేది ఏంటంటే, ఈ కేసులో ఆవిడ పెద్ద హస్తం ఉంది. ఆవిడే ఇందులో మెయిన్ కల్ప్రిట్, కర్త కర్మ క్రియ ఆవిడేనని బాధితులు మాతో చెప్తూనే వస్తున్నారు. ఖచ్చితంగా ఆ కేంద్ర మంత్రి యొక్క హస్తం ఈవిని కాపాడుతుంది కాబట్టే ఇంతవరకు ఇంత పెద్ద సెన్సేషన్ అయినటువంటి ఈ పెద్ద స్కామ్ ఇంతవరకు కూడా అరెస్టులు కాకోకుండా ఉంది. మరి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి ప్రాణానికి ఎవరు హామీ? ఇంకా నేను ఒకటే విషయం ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా మంది చనిపోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు పొద్దునే మబ్బుల్లో 5 గంటలకు 6 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి రాత్రి 11-12 గంటలకు ఇంటికి వచ్చి పడుకుంటున్నటువంటి పరిస్థితి, అప్పులు బాధలు తట్టుకోలేక ఎవరైతే ఏజెంట్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా భయపడుతున్నారు, చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో న్యాయం జరగదేమో అని. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే, దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను ఒకటే కోరుకునేది ఏంటంటే, బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా అడ్వకేట్ సుబ్బు ఉంటాడు. అదే విధంగా ప్రజాప్రతినిధులు మీరు కూడా బాధితులకు న్యాయం చేయండి, బాధితుల పక్షాన నిలబడండి. సో నేను ఏమంటున్నానంటే, ఎవరైతే స్కాములు చేశారో, ఎవరైతే దాచుకున్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది తప్ప వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కానివ్వండి, వాళ్ళు అరెస్ట్ అయిన దాఖలాలు కానివ్వండి, వారి మీద తీసుకున్నటువంటి యాక్షన్ కానివ్వండి, ఇంతవరకు పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఏమీ రాలేదు. అంటే ఎంతో మంది అంటే పెద్ద పెద్ద స్కాములు బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మరి ఈ స్కామ్ ను జరుగుతున్నప్పుడు, ఎందుకంటే ఇందులో చాలా వరకు కూడా బాధితులందరూ కూడా గిరిజనులు, దళితులే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏది జరిగినా సరే ఏం కాదులే అనే ఒక నిర్లక్ష్య వైఖరి. సో కాబట్టి నేను ప్రభుత్వాన్ని దయచేసి నమస్కరించి మరి వేడుకునేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు న్యాయం చేయండి. మంగ్లీ బాధితులు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మవత్తు మధు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయండి. ఇక్కడ అహంకార పూరితమైనటువంటి ధోరణి ఏంటంటే, మీడియా మిత్రుల యొక్క నోరు నొక్కడానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు బయటకు తెలియకుండా ఉండడం కోసం ఆవిడ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సో మీ మీడియా మిత్రులందరి మీద కేసులు వేయడం, నోటీసులు పంపించడం కూడా జరిగింది. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ఎవరికి ఇంతమంది మీడియా ఛానళ్ళకి నోటీసులు కానివ్వండి, కేసులు వేస్తామని బెదిరింపులు కానీ జరగలేదు. ఎస్పెషలీ మంగ్లీ కేసులో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ కేంద్ర మంత్రి ఈవిని కాపాడుతున్నారనే సాక్ష్యాలు మనకు చెప్పకనే మనకి కాబడుతున్నాయి. ఎందుకంటే ఎన్నో అంశాల గురించి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఇంత పెద్ద కుంభకోణం నుంచి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఎందుకని నోరు మెదపడం లేదు? వీళ్ళందరినీ నోర్లు మూయిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? సిస్టమ్ లో ఇంత నెట్వర్క్ నడిపించగలిగినటువంటి మంగ్లీ ఎవరి సహాయంతో ఇవన్నీ చేస్తుంది? రమావత్తు మధు నుంచి ఎందుకని న్యూ అప్డేట్స్ పోలీసులు ఇవ్వడం లేదు? హేమాకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి ఈఓడబ్ల్యూ పోలీసులు అతని స్టేట్మెంట్ ని ఎందుకని మరి బహిరంగ పరచలేదు? ఎందుకని అతను ఏం చెప్పిండన్న విషయాల గురించి మాట్లాడలేదు? సో కాబట్టి మీడియా మిత్రులందరికీ నేను ఒకటే కోరుకునేది ఏంటంటే, ఈ మీడియా వేదికగా ఖచ్చితంగా అడ్వకేట్ సుబ్బు ఎక్కడా కూడా డబ్బులకు లొంగలేదు. నాకు ఎవరు కూడా డబ్బులు ఆఫర్ చేయలేదు, అంటే ఆఫర్ ఇస్తానన్నా సరే నేను దానికి లొంగలేదు. ఖచ్చితంగా బాధితుల తరఫున కొట్లాడతాం. ఇప్పుడు కొత్తగా మంగ్లీ మీద ప్రైవేట్ కంప్లైంట్లు హైకోర్టులో ఇప్పుడు ఈ నెల 7వ తారీఖు నుంచి ఓపెన్ అవడం జరుగుతుంది. సో అందరి తరఫున ఎవరెవరైతే బాధితులు ఉన్నారో, ఎవరెవరైతే పోలీస్ కంప్లైంట్లు ఇస్తే కేసులు ఫైల్ చేయలేదో ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ తో, సో వాళ్ళందరూ కంప్లైంట్లు తీసుకొని హైకోర్టులో వాళ్ళందరి మీద ప్రైవేట్ కంప్లైంట్స్ చేయడం జరుగుతుంది. జనసేన నాయకుడు ఒక తను మధ్యలో మంగ్లీ కేసు టేకప్ చేసుకుని హడావుడి చేశాడు. సో తను కొన్ని డబ్బులు తీసుకొని అమ్ముడు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. నేను అదే అంటానండి, ఈ రోజు వరకు కూడా స్టాండ్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజు వరకు కూడా ఎందుకని ఇంతవరకు కూడా దాని మీద స్పందించలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు వరకు కూడా స్టాండ్ తీసుకోవాలి కదా. ఆయన నైతిక బాధ్యతగా వాళ్ళ సామాజిక వర్గంలో జరిగినటువంటి ఇంత ఫ్రాడ్ గురించి ఎందుకని అతను రాజకీయం మాత్రమే చేయడానికి వచ్చిండా అనే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అడ్వకేట్ సుబ్బు స్టాండ్ తీసుకున్న విధంగా ఎందుకని మరి మిగతా వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు? వాళ్ళు ఎందుకు బాధితులతో టచ్ లో లేరు? వాళ్ళు ఎందుకు, మీరు నాతో ఇందాక అన్నారు కదా, మీరు ఎమ్మెల్యే కార్యాలయాలు ముట్టడించవచ్చు కదా, అది లీగల్ గా నా పని కాదు కాబట్టి వాళ్ళు నాయకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళతో ఆ పని చేయొచ్చు. మరి ఎందుకని ఈ పనులు చేయలేదు? ఎవరి స్వార్థం కోసం, ఎవరి స్వప్రయోజనం కోసం, ఎవరి స్వలాభం కోసం ఇవన్నీ చేశారు. సో ఇదంతా మీరందరూ మీడియా మిత్రులు తెలుసు. ఆ రోజు కూడా మీరు అడగలేదు, వాళ్ళని కడిగారు. సో అది నిజంగా అభినందనీయం.
ఈ కేసులో ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏ వెకేషన్ కోర్టు ఓపెన్ అవడం తోటే, ఇది వేసవి సెలవులు అవడం తోటే, కోర్ట్స్ ఓపెన్ అవడం తోటే బెంచ్ లో మొట్టమొదటిగా వీళ్ళ కేసులే ప్రైవేట్ కంప్లైంట్లకి ఎఫ్ఐఆర్ చేపించి వీళ్ళు అరెస్ట్ అయ్యేంత వరకు కూడా కృషి చేస్తాం. దానికి మీ అందరి సపోర్ట్ సహకారం కూడా కావాలి.